సార్ ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే మంగళ స్నానాలు. మీరు చాలా సందర్భాల్లో చూసే ఉంటారు. మంగళ స్నానం పేరుతో జరుగుతున్న బయట ఆర్భాటాలు, తంతు. తంతు. కొన్నైతే చాలా విచిత్రంగా కూడా జరుగుతున్నాయి. వధూవరులిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని, ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు కూర్చొని అమ్మా అసలు పెళ్ళి అయ్యేదాకా వరుడు వధువు కలిసే అవకాశమే లేదు మన మన సిస్టంలో. హ్మ్. మనకి 8 రకాల పెళ్ళిళ్ళు మనకు ఉన్నాయి. కానీ దాంట్లో అత్యుత్తమమైనది బ్రహ్మ వివాహం. బ్రహ్మ వివాహంలో పెద్దలు సమకూరుస్తారు. హ్మ్. పెద్దలు పెళ్ళి కుదురుస్తారు, హ్మ్. ఆలోచిస్తారు. అబ్బాయి తరఫు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, అమ్మాయి తరఫు ఎట్లాంటి వాళ్ళు, అండ్ అబ్బాయి గుణగణాలు ఏమిటి, అమ్మాయి గుణగణాలు ఏమిటి, వీళ్ళిద్దరికీ సరిపోద్దా ఇవన్నీ పెద్దలు ఆలోచించి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వస్తారు. సో ఇద్దరిని కూర్చోబెట్టి చేసేది ఏంది ఇంకక్కడ? నువ్వు పెళ్ళి ఆఫ్కోర్స్ పెళ్ళి అయింది కదా, మీరు ముందు చూసుకొని ఉంటారు, అవును సార్. నచ్చుంటారు, అంతా చేసుకొని ఉంటారు, తర్వాత పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ తెరసెల్లా అని ఒకటి ఉంటుంది, తెలుసా? అవును సార్. విన్నావా? విన్నాను సార్. నీ పెళ్ళిలో జరిగింది? జరిగింది సార్. దాని మీద రకరకాల కొటేషన్స్, ఓం నమ శివాయ. దాన్ని తెరని అడ్డం కడతారు. అవును సార్. అబ్బాయి అమ్మాయి కరెక్ట్గా ముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడంతో ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. అప్పటిదాకా చూసుకోరు. అవును. కానీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, తిరుగుతున్నారు, అండ్ అదేంటి ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక జీలకర్ర బెల్లం ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? యాక్చువల్గా జరిగేది ఏంటంటే సైనర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఏదైనా ఒక 2 వస్తువులు కలిపితే ఈ 2 ఇప్పుడు 1 1 2 1 1 3 అయింది అనుకో, దాన్ని సినర్జీ అంటారు. అంటే 3 4 1 1 1 అయింది అనుకో, అది డిక్రీజింగ్. సో ఈ జీలకర్ర బెల్లం కలపడం వలన ఒక సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ఏర్పడుద్ది, ఒక సినర్జిస్టిక్ ఎనర్జీ ఏర్పడుద్ది. దాన్ని ఎక్కడ పెడుతున్నారు? బ్రహ్మరంధ్రం మీద, బ్రహ్మరంధ్రం పైన పెడుతున్నారు. బ్రహ్మరంధ్రం పైన ఆ ఎనర్జీని లోపటికి వెళ్ళి మొట్టమొదటిసారిగా నీ భర్త కళ్ళలోకి నువ్వు, ఆయన నీ కళ్ళలోకి చూడడం మొదలవుద్ది. శరీరం అంతా నిండి ఈ చూపులు కలిసినప్పుడు ఒక విధమైనటువంటి అనురాగం ఏర్పడుద్ది. సార్ నాదొక క్వశ్చన్ ఇక్కడ. చెప్పమ్మా. ఇప్పుడు మీరు చెప్తున్న ఎనర్జీ, ఆ అనురాగం ఫీల్ అయ్యే పరిస్థితులు ఇప్పుడు మనకి లేవు కదా. వధూవరులిద్దరూ ఎవరైతే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారో, అసలు నీకు చూసుకునేదా? ఇప్పుడు ఇది మొదటి చూపు. కానీ దీనికి ముందే పెళ్ళికి ముందు పెళ్లి కూతుర్ని చూడడానికి వెళ్ళినప్పుడు నేను అమ్మాయితో మాట్లాడాలా, నేను అబ్బాయితో మాట్లాడాలా, జరుగుతున్నాయి కదా. నేను అది తప్పని కాదు అనడం. వాటిల్ని నువ్వు గొప్ప అనుకుంటూ వీటిల్ని తప్పు అనడం తప్పు. అర్థమైందా?